భగవద్గీతలో ఆత్మస్వరూపాన్ని ఉపాసించిన వారే ఉత్తమ యోగులని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినట్లు మహాత్మా మాతాజీ అనుభూతి బాయిజీ తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఏ రకంగా బతకడం గురించి తెలిపారు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. భవానీపురం మానవ వృత్తత్వ సేవా సమితి మానవ మందిర ఆశ్రమంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 44 మంది పిల్లలు పాల్గొన్నారు. అందులో మొదటి బహుమతి కి రిషిత, రెండవ బహుమతి ప్రణవ్ గౌతమ్ మరియు మూడవ బహుమతి కె పునీత్ జూలూరు షమిత గెలుచుకున్నారు. గెలిచిన వారికి ప్రైజులు, మిగిలిన చిన్నారులకు బాయిజీ చేతుల మీదుగా పార్టిసిపేషన్ పత్రాలు, స్టేషనరీ మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా మహాత్మా మాతాజీ అనుభూతి బాయిజీ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నారని, అన్నిటినీ అధిగమించి ఉపశమనం కోసమే భగవద్గీత పోటీలు నిర్వహించడానికి కారణమని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పబడిన ఎన్నో శ్లోకాల నుండి పిల్లలు పాడి దాని యొక్క అర్థాలు వివరించారు. గురుపుత్రుడు శ్రీఎస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జిస్ గా పి సావిత్రి రాజేశ్వరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గార్లపాటి రేణుక, జూలూరు ప్రసాద్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శకనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. మానవ మందిర ఆశ్రమం ప్రెసిడెంట్ పురుషోత్తం దాస్ జాజు, సెక్రటరీ రవీంద్రనాథ్ ఠాగూర్, కన్వీనర్ జూలూరు ప్రసాద్ విశిష్ట సేవలు అందించారు. नया साल है और नए साल में मैं सबसे पहले सबको बहुत बहुत बधाई देती हूँ। और आज बड़ी खुशी की बात है कि इन छोटे बच्चों ने भगवत गीता के श्लोकों का यहाँ पर मानव मंदिर में बहुत अच्छे से कंपटीशन में हिस्सा लिया और प्राइज भी पाया। यही चाहूंगी कि जीवन के अंदर भी भगवत गीता के श्लोकों को वो धारण करें और अपनी जीवन में भी जिस तरह अर्जुन ने अपने जीवन में यश प्राप्त किया उसी तरह ये सभी बच्चे भी अपने जीवन में यश प्राप्त करें। यही शुभकामना देते हुए आज नए साल की सबको मैं बधाई देती हूँ।
Like, subscribe and press the bell icon for new updates.